తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళలో సఖ్యతా లోపమో లేదంటే భయం ఏమన్నా మొదలైందా? చంద్రబాబు నాయుడు గారికి ధమ్కీలు ఇవ్వడం ఆ పార్టీ నాయకులు అనేది మొదటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా రోడ్డు ఎక్కుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, మొన్న అయితే ర్యాలీ చేసుకుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రక్తపాత రాజకీయాలు కూడా చూడాల్సి వస్తుంది. బాబు గారే మా ప్రాణం, లేదంటే జై సిబిఎన్ అనుకుంటూ బుద్ధా వెంకన్న గారు రక్తంతో రాసిన రాతలు, అంటే నిజంగా రాజకీయ పార్టీల్లో ఇంత రక్తపాత రాజకీయం అవసరం? ఒక సీటు కోసం రక్తంతో రాయడం. ఇంతకుముందు ప్రేమికులు లవ్ లెటర్లతో రాసినప్పుడే సెటైర్లు వేసేవారు, అది కోడి రక్తమా మేక రక్తమా అని స్కూళ్ళల్లో కాలేజీలో. మరి ఇప్పుడు ఈయన ఏ రక్తంతో రాసేది తెలియదు. కానీ ఈ రక్తపాత రాజకీయం వెనక ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, అసలు కారణం ఏంటి, లేదంటే భయం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. బుద్ధా వెంకన్న గారు ఏం చేసినా కాస్తంత డిఫరెంట్గా చేయాలనుకుంటారో ఏంటంటే అసలు ఆ రక్తంతో రాయడం ఏంటి? ఆయన నిరూపించుకుంటున్నారా మీ మీద నాకు అంత భక్తి ఉంది, అంత ప్రేమ ఉందని? వస్తున్నా సిన్సియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పార్టీలు మారినోడు కాదు, కష్టపడి పైకి వచ్చినోడు. చిన్న స్థాయి కూల్ డ్రింక్ షాప్తో ప్రారంభించి ఇది కొబ్బరికాయల కొట్లు, కూల్ డ్రింక్ షాపులు నడిపినోడు గుడి దగ్గర. ఆ స్థాయి నుంచి అక్కడికి వచ్చాడు. తన జీవితంలో ఎమ్మెల్సీ అవుతానని ఎప్పుడు అనుకుని ఉండడు. ఏ నాయకుడు వెనకాల తిరగాల్సిన స్టేజ్ నుంచి తను 10 మందిని వేసుకు తిరిగే స్థాయికి వచ్చాడు. సహజంగా ఆశిస్తాడు. అందులో ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1983లో ఒక్క సఫా తప్పించి ఏనాడు గెలవనటువంటి నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి, వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ని తీసుకొచ్చి తెలుగుదేశంలో చేర్చుకున్నారు తప్పించి ఎప్పుడు గెలవాలి. అక్కడ ఇంకొకళ్ళు గెలిచింది ఎవరంటే ప్రజారాజ్యం. కమ్యూనిస్టులు గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తుంది. అట్లాంటి చోట్ల ఈయన ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే బీసీలకు ఇవ్వండి ప్రయారిటీ, నేను బీసీని కాబట్టి నాకు ఇవ్వండు అని మొదటి నుంచి మొత్తుకునేవాడు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పొత్తుల్లో, అది కమ్యూనిస్టులతో తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులు పోయేది. అదే సందర్భంలో విడిగా చేసేటటువంటి బీజేపీకి అయినటువంటి సందర్భంలో బీజేపీ సెంట్రల్ అడిగినప్పుడు అక్కడ తెలుగుదేశం తరపు నాగుల మేర, అక్కడ ముస్లిం నాగుల మేరకు ఇచ్చారు. తద్వారా ఇతనికి ఎప్పుడూ అవకాశం దక్కలేదు ఈ రోజు వరకు. కాబట్టి ఇప్పుడు ఏంటి, వయసు అయిపోతుంది అతనికి. నాకు తెలిసి నేను ఫీల్డ్లో ఉన్న టైంలో నాకంటే 10 ఏళ్ళేం పెద్దోడు అయి ఉంటాడు. ఇప్పుడు లెక్క చూసుకున్నప్పుడు ఇంకొంచెం పెద్దోడు అయి ఉంటాడు కదా. నేను నా వయసే పెద్ద అయినప్పుడు ఆయన వయసు అయినా ఉంటుంది కదా. కాబట్టి ఇక ఇప్పుడు అవకాశం రాకపోతే ఇంకా ఫ్యూచర్ ఉండదు కదా. అందుకోసం అప్పటికి పాపం 2 నియోజకవర్గాలు చెప్పుకున్నాడు, అనకాపల్లి, విజయవాడ వెస్ట్. అనకాపల్లి పార్లమెంట్ కానీ విజయవాడ వెస్ట్ కానీ 2 కూడా బీసీ సామాజిక వర్గాల లెక్కలే తీసుకున్నాడు. కాపు ఆర్ బీసీ అక్కడ, ఇక్కడ ఈ యాంగిల్లో తీసుకున్నాడు. తీరా చూస్తే దురదృష్టం 2 జనసేన, అక్కడేమో నాగబాబు, ఇక్కడేమో కోతిని మహేష్. కాబట్టి పార్టీని ఒక్కసారి నాకు ఇవ్వండి మొర్రు అని బతిలాడుతున్నాడు, అంత మించి ఏం లేదు. అంటే ఆయనకి తెలుసు కదా రాజకీయ ఈక్వేషన్ లో పొత్తుల లెక్కలో, పొత్తులో భాగంగా వాళ్ళకి వెళ్తాయని అడగడం అది ఆయన ఉద్దేశమేనా, లేదంటే ఇది కూడా ఏమన్నా ఒక పార్టీలో నడుస్తున్న ఒక డ్రామానా? అది ఏముండదు. సాధారణంగా సీటు పోతుందని చెప్పి ఎవడో కూడా పర్లేదు ఇచ్చేయండి అని ఎవడో ఇవ్వండు. ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు, దేవినేని ఉమా నియోజకవర్గంలో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చి చేరుతున్నాడు. వసంత కృష్ణ ప్రసాద్ వింత ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే జోగి రమేష్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇద్దరితో గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాడు. అక్కడ బొమ్మసాని సుబ్బారావు ఉన్నాడు, వసంత ఈయన దేవినేని ఉమా, ఈయన మళ్ళీ అందులోకి వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ దేవినేని ఉమా సీటు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే బొమ్మసాని వాళ్ళు బొమ్మసాని కన్ఫామ్ అనుకుంటుంటే దేవినేని ఉమా ప్రచారమే ప్రారంభిస్తుంటే మధ్యలో వసంత కృష్ణ ప్రసాద్ దూరి నేను అంటున్నాడు. అక్కడ ఈ ఐవి ఓటింగ్ ఏదో పెట్టుకున్నాడు, దాంట్లో వసంత కృష్ణ ప్రసాద్కి ఎక్కువ వచ్చిందట. కాబట్టి అతను తీసుకుంటానికి రెడీ అయ్యారు చంద్రబాబు అనేటప్పుడు. ఇప్పుడు మరి దేవినేని ఉమా పరిస్థితి ఏంటి, ఏం చేయాలా? ఇంకోటి వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే లాయలిస్ట్ నాయకులు వీళ్ళు. ఇప్పుడు పార్టీలు మారి వచ్చిన వాళ్ళు కాదు. దేవినేని ఉమా, దేవినేని రమణ బతికున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, దేవినేని నెహ్రూ పార్టీలు మారాడు కానీ ఈయన మారలా. ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకున్నాడు. దేవినేని నెహ్రూ వచ్చాడు తెలుగుదేశమే, చివరిదాకా తెలుగుదేశమే. ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ తీసేసుకున్న తర్వాతన లక్ష్మీపార్వతి గారికి కూడా అండగా నిలబడ్డాడు. అతను ఎన్టీఆర్కి లాయలిస్ట్ నెహ్రూ. ఆ నెహ్రూ దగ్గర లాయలిస్టు ఇతను రమణ. అప్పటి నుంచి తను తెలుగుదేశంలోనే ఉన్నాడు, తెలుగుదేశంతోనే ఉన్నాడు. వాళ్ళ అన్న కాంగ్రెస్కి వెళ్ళారు నెహ్రూ, ఈయన మాత్రం తెలుగుదేశంలోనే ఉన్నాడు రమణ. మంత్రిగా కూడా అయ్యాడు. ఆ తర్వాతన ఆయన చనిపోయిన తర్వాత ఇతను వచ్చాడు లైన్లో. ఈ రోజు వరకు పార్టీ మారలేదు. అసలు వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు. వేరే పార్టీ వాళ్ళ గురించి ఆలోచించడము, వేరే పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన ఉండదు ఇతని ఈ రోజు వరకు కూడా. వాస్తవంగా నందిగామ నియోజకవర్గం వీళ్ళది స్ట్రాంగ్, కానీ అది కాస్త ఎస్సీ కన్నా రిజర్వ్డ్ అయ్యేటప్పటికి అప్పటి నుంచి ఇబ్బంది పడతా వచ్చాడు ఇతను.
మైలవరం వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు ఓటమి ఎరగని ఫ్యామిలీ, మైలవరం కారణంగా మొన్న ఓటమి ఎరగాల్సి వచ్చింది. ఇప్పుడు కాబట్టి అతనికి సమస్య ఉంటుంది. ఇట్లాగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అతని పేరేంటి ఆదిరెడ్డి వాసు అప్పారావు వాళ్ళకి ఉంది రేపు. ఇప్పుడు రేపు పొద్దున గోరంట్ల బుచ్చి చౌదరి ఎంత సీనియర్ కార్యకర్త, అక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరికి పడుతుంది. ఇప్పుడు ఆయన గోరంట్ల బుచ్చి చౌదరి నేనే ఇక్కడ అభ్యర్థి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, కందులు దుర్గేష్ కూడా లేదు ఈ సీటు మాది అని ఆయన ప్రచారం. బీజేపీ కూడా వస్తుంది అక్కడికి రేపు పొద్దున. బీజేపీ అర్బన్ కి సోమరు వీర్రాజు పేరు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆదిరెడ్డికి ఎఫెక్ట్. ముందు కూడా బీజేపీ గెలిచిన సీట్ సత్యనారాయణ. కాబట్టి ఇప్పుడు రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ రెండు కూడా బీజేపీ జనసేన అడుగుతుంది. వాళ్ళు గెలుచుకున్న సీట్లు కాబట్టి వాళ్ళు అడుగుతారు. మొన్నటిసారి సిట్టింగ్లు కాబట్టి మేము ఎట్లా ఇస్తాం, అందులో 23 సీట్లు వచ్చిన చోట సిట్టింగ్లు కాబట్టి మేమే ఇవ్వంటారు. అవును, ఆయన అనేది అదే సిట్టింగ్లు కన్ఫర్మ్ బాబు గారు ఏదో ఎప్పుడో చెప్పారు, ఇంకా మాకేముంది అంటున్నాడు ఆయన. కాబట్టి అప్పుడు ఎట్లాగా ఉంటది కదా, ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం. కానీ ఈయనకి ఏ రక్తం దారబోయకుండానే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, మన బాబు గారు ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు అంత క్రైటీరియా ఆ పదవి కోసం? అదే అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నటువంటి తపన. ఇప్పుడు రోజాకి అంతకుముందు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, రాజ్యసభ ఇస్తానన్నారు, అయినా కూడా ఆమె ఏంటి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాల్సిందే అన్నటువంటి ఒక కసి కొద్దీ చేసింది. సాధారణంగా నాయకులకి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్సీలు ఇది పార్టీ నాయకుడిని నమ్ముకుని తిరిగే వాళ్ళల్లో ఈ టైప్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఏదో ఒక పదవి కావాలి అన్నట్టు. అలా కాకుండా పవర్ అనేది జనంతో పవర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి జనంలో నుంచి గెలవాలని కోరుకుంటారు. మామూలుగా ఎవడన్నా మనం ఏమంటారు, నాన్న ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ లో పెట్టేదో చెప్పబోతున్నాను అనుకో, ఏమన్నా నువ్వేదో కొట్టేవాళ్ళ నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కాబట్టి బాబు గారు ఇచ్చారు కాబట్టి ఏదో రెచ్చిపోతాను, మేము జనంలో నుంచి వచ్చాం, మమ్మల్ని మాకు తెలుసు అవన్నీ కథలు కూర్చో నువ్వు అంటారు. అట్లాంటి మాట అనిపించుకోకుండా ఉండాలంటే జనంలో నుంచి రావాలనేటువంటిది ఇలా తపన. అదే ఇక్కడ సమస్య. చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్ష అవుతుందా ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల? ఇప్పుడు బుద్ధా వెంకన్న అవ్వచ్చు, లేదంటే బుచ్చి చౌదరి గారు రేపు పొద్దున ఈ పెరిగిపోతాయేమో. ఒక నిజంగా ఒక 30 స్థానాలు 35 ఇచ్చినా వీళ్ళిద్దరికి పొత్తులో భాగంగా ఆ 35 చోట్ల కూడా ఇటువంటి వివాదాలు రావని గ్యారంటీ లేదు. చాలా పెద్ద సంఘర్షణ వాతావరణం. ఇప్పుడు నెల్లూరు అతని పేరేంటి పెనమలూరు పార్థసారథి తీసుకొచ్చినప్పుడు అక్కడ అతను రచ్చ చేశాడు బోడి ప్రసాద్. అప్పుడు ఈయన తీసుకెళ్లి నూజివీడు అంటే ఇప్పుడు ముద్రపోయిన కంటతడి పెట్టుకున్నాడు, ఆయన రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా రేపు రాబోయే ఇప్పుడు ఏంటి అసలు ఎందుకని జగన్ అయితే జగన్ ఇప్పటిదాకా వీళ్ళు రాశారు కదా, వాళ్ళు ఎదురు తిరిగారు, వీళ్ళు ఎదురు తిరిగారు, అటు వచ్చేస్తున్నారు ఇటు వచ్చేస్తున్నారని. రేపు పొద్దున ఇప్పుడు 10 పార్లమెంట్ స్థానాలు ఇస్తారట, 30 దాకా అసెంబ్లీ స్థానాలు ఇస్తారంట. అంటే ఈ 30-40 కోల్పోవడమే కదా, 40లో 44 వేసుకోవాలి. 160 మంది తెలుగుదేశం వాళ్ళు నష్టపోతారు. మరి అక్కడ సహజంగా రెవల్యూషన్ వస్తుంది కదా, తీవ్ర ఆవేశాలు వస్తాయి. కాకపోతే చంద్రబాబు గారు పాత నాటకం ఆడతారా లేకపోతే బాధ్యతగా ఉంటారనేది తేలాలి. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే వీళ్ళు ఒత్తిడి ఎక్కువ చేశారు అనుకోండి, వీళ్ళకి బీఫామ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి ఆ తర్వాత ఏమంటారు, నేను విత్డ్రా చేపిస్తాలే అంటారు. అంటే ఒకే చోట జనసేన పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పోటీ చేస్తుంది. అప్పుడు ఇంక పొత్తు ఎలా అవుతుంది మరి? అదే అప్పుడు తర్వాత ఏమంటారు, అయిపోయాక మనం మారుద్దాంలే అంటారు. చివరి అయిపోయిన తర్వాత విత్డ్రా చేసుకోవడం మనం చెప్పినా మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, సస్పెండ్ చేసినట్టు నాటకం ఆడి మళ్ళీ కొనసాగిస్తారు. ఈ గతంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బాగా తెలుసు, 100 సీట్లు ఇస్తానని 99లో చివరికి 50 చెప్పించి వెంకయ్యనాయుడు గారితో ఫైనల్ గా 25 ఇచ్చి అందులో 12 చోట్ల మళ్ళీ ఇట్లాగే పెట్టారు. చివరికి 12 గెలిచింది బీజేపీ. 13 చోట్లన వాళ్ళని కానీ లేదంటే ఇట్లా కానీ చేసుకొచ్చారు. మొన్నటిసారి 15 సీట్లు ఇస్తానని చెప్పి ముందు 25 అన్నారు, 25 నుంచి 15 చేశారు. 15లో మళ్ళీ 2 తీసుకుని 13 ఇచ్చి 13లో 3 చోట్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీఫారాలు ఇచ్చారు. కాబట్టి అట్లాగా మిత్రపక్షాలతో ఉంటూనే మిత్రపక్షాలను ఎట్లా ముంచడమో బాబు గారికి బాగా తెలుసు. అదే అంటే వాళ్ళ ఒత్తిడి అంటారు. ఒత్తిడి నువ్వు బీఫామ్ ఇచ్చేసిన తర్వాత ఒత్తిడి ఏంది, నువ్వు ఇచ్చేసినట్టు నాటకం ఆడుతున్నట్టు. అట్లాంటివి చేయడంలో ఆయన సిద్ధవస్తుడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మిత్రపక్షాల నుంచి ఓట్లు తనకు కావాలని కోరుకుంటాడు కానీ తన ఓట్లు మిత్రపక్షాలకు వెళ్ళాలని కోరుకోడు. ఇంతవరకు ఎన్టీ రామారావుకి ఈయనకున్న తేడాదే. ఎన్టీ రామారావు తన మిత్రపక్షాలు కూడా బాగుండాలని కోరుకునేవాడు. ఎన్టీఆర్ హయాంలో కమ్యూనిస్టులకు హైయెస్ట్ సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో, బీజేపీకి హైయెస్ట్ సీట్లు వచ్చినాయి ఆ టైంలో. కానీ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టేకప్ చేశాక ఎప్పటికప్పుడు మిత్రులుగా ఉంటూనే వాళ్ళని తొక్కేస్తాడు, పైకి ఎదగనియడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ టర్మ్లో ఇట్లాంటి త్యాగాలు తప్ప వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఏజ్ పరంగా చంద్రబాబు గారి ఏజ్ వీళ్ళ ఏజ్లు గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు ఈయన తర్వాత ఎట్లా ఉంటుందో లోకేష్తో వీళ్ళ కాంటాక్ట్స్ తక్కువ. ఇంకోటి లోకేష్ యంగ్స్టర్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి రేపు పొద్దున ముసలోళ్ళని వీళ్ళని పక్కన పెట్టేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, సీనియర్లను కూడా పక్కన పెట్టేసి ఇవ్వట్లేదు. కాబట్టి రేపు పొద్దున మన బతికేంటి, ఇప్పుడే సాధించాలన్నట్టు వీళ్ళ తపన.
2021 నుంచే పొత్తుల ప్రస్తావన అనేది వస్తుంది. జనసేన టీడీపీ కలుస్తాయి, ఎందుకు ఆ టైంలో బీజేపీ కూడా వచ్చేస్తుంది, ముగ్గురు కలిసి అన్నారు. ఎప్పుడైతే ఆయన ఉప్పడ సభ ఏదో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయాలని అన్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పటి నుంచి టీడీపీ నాయకుల్ని సిద్ధం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు? మొన్న త్యాగాలకు సిద్ధం కండి తమ్ముళ్ళు అన్న తర్వాత వీళ్ళలో ఈ టెన్షన్ పెరిగి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. అంటే బాబు గారిదేనా లోపం, లేదంటే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా లీడర్లు అందరూ? అంటే వాళ్ళకి తెలుసు, కాకపోతే బాబు మనల్ని కాపాడుకొస్తాడులే ఎలాగోలా అనేటువంటి ధైర్యంతో ఉన్నారు. కాకపోతే ఓవరాల్ గా మళ్ళీ బాబు చివరిలో ముంచుతాడని తెలుసు, అందుకనే వాళ్ళు ఇప్పటి నుంచి తపన పడుతున్నారు. బాబు గారు కూడా అందుకనే ఇప్పటిదాకా తేల్చకుండా ఉంటున్నటువంటి రీజన్ అదే. ఇవాళకి వాళ్ళు జనసేనలో కూడా ఘర్షణ వస్తుంది, ఆయనలో కూడా భయం ఉంటది. ఆయన మహాభయస్తుడండి, పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తాడు కానీ మహాభయస్తుడు. అందుకోసమే ఆయన ఇప్పుడు జగన్కి మళ్ళీ డేరింగ్ గా నేను మారుస్తున్నా అని పిలిచి చెప్పి ఈ కారణంగా మారుస్తున్నా, నీకు నెక్స్ట్ నేను చూసుకుంటాను లేదని ఇష్టం అని చెప్పగలిగిన ధైర్యం బాబుకు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయమన్నా, ఆ రోజున ఎమ్మెల్యేలు ఏమడిగారు, మీరు అనండి చాలా అన్నారు. అంటే జగన్ వాళ్ళు 4 ఇటు ఓటేసేసేవాళ్ళుగా, ఇటు గెలిచేవాళ్ళుగా. కానీ ఆ టైంలో కూడా లేదు నేను ఇవ్వలేను చెప్పాను కదా అనేటువంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా? చంద్రబాబు ఆ రోజున అమ్మాయిలకి నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు శ్రీదేవికి ఇస్తాడు ఈయన, మేకపాటికి ఇస్తాడు ఈయన, ఇవ్వగలుగుతుంది ఆనంకి. అది కూడా ఆనం కోరుకున్న సీట్ ఒకటి ఈయన ఇస్తానంటుంది ఒకటి. కోటరెడ్డి ఒకటికే తను కోరుకున్న సీటు. ఆనంకి అయితే గనక తను కోరుకుంటున్న సీటు కాకుండా వేరే సీటు, అంటే ఆనం ప్రస్తుతం తను పోటీ చేసి నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం అడుగుతుంది వెంకటగిరికి. ఈయన మాత్రం బాధ్యత ఇస్తానంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తేల్చడు, తెమల్చడు. జగన్ లాగంటి ధైర్యం అంటే ఈ లేకపోయినా నేను కొట్టగలను అనే ధైర్యం ఉండదు. అదో మైనస్. అంటే తెగించలేకపోతున్నారా? అంతే, తెగింపు లేదు. ఇదే సిచ్యువేషన్ రేపు పొద్దున్న, అంటే ఇది చూసి రావాలని కాదు, ఆల్రెడీ మొన్న కూడా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు కొంతమంది ర్యాలీ చేసుకుంటూ వచ్చారు, సీట్ మావోడికి వాళ్ళు మావోడికి. ఇదే పరిస్థితి జనసేనలో కూడా వస్తే ఏంటి రేపు పొద్దున్న? చాలా వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కాపు సామాజిక వర్గంలో, తెలగా ఒంటరి ఇట్లాంటివి. రేపు పొద్దున్న చూస్తారు కదా వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేటువంటిది. దానికి తోడు త్యాగాలు చేయమంటే ఎందుకు త్యాగాలు చేయాలి? 10 ఏళ్ళ నుండి త్యాగం చేస్తాం, ఇంకొక 5 ఏళ్ళు త్యాగం చేసి ఆ తర్వాత జీవితకాలం త్యాగం చేస్తూనే ఉంటారు వాళ్ళని. అంటే పొత్తులంటేనే త్యాగాలు కదా మరి. అదే అనేది పొత్తులు పెట్టుకోమని వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఈయన చెప్పాడు వ్యూహం ఉంది నా దగ్గర అని. వ్యూహం అంటే వాళ్ళు ఇచ్చే 25-30 ముష్టేసినట్టు తీసుకోవడం అవుతుందా? 50-70 తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు జనసేనకి. వాళ్ళకి బలమైనటువంటి క్యాండిడేట్లు అందరికి వచ్చేసినట్టు, అంటే పార్టీని నమ్ముకున్నటువంటి. 25-30 తీసుకుంటే కనుక కనీసం 40-50 మందికి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే జనసేన ఏమి ఈయన ప్రతి నియోజకవర్గంలో బలమైనటువంటి లీడర్ నేను తయారు చేయాలి. కొంతమంది అక్కడ ఆల్రెడీ బలమైన వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కలిపితే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు కానీ ఇట్లాగ వచ్చి బలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఒక 50-70 మంది మాత్రం ఉంటారు. ఎస్పెషల్లీ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం చాలా సంఘర్షణ వస్తుంది జనసేనలో కూడా. కానీ ఈ అలకలు, నిరసనలు, ఆవేదనలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి. పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నిరసనల వల్ల నష్టపోయేది టీడీపీ కంటే జనసేన, బీజేపీల వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? ఇప్పుడు టోటల్ పొత్తులోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులు ఫస్ట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. 2014లో యాక్సెప్ట్ చేయలే. అప్పుడు కూడా ఏంటి అత్యవసర వేసింది మార్కులు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 2014లో అత్యవసర మార్కులు వేసారు. 102 కదా వచ్చింది. 46.5% ఓట్లు, 45% జగన్కి కదా. అత్యవసర మార్కులే వేసారు ఆ రోజున. ఇవాళ రోజున బాగా హైప్ ఇచ్చారు జనసేన. కాపుల్ని మీరందరూ ఐక్యం అవ్వండి, అది చేద్దాం, ఇది చేద్దాం. చివరికి వాళ్ళకి రేపు పొద్దున 25-30 పడేస్తే కాపులు ఎందుకు ఓటేయాలి తెలుగుదేశాన్ని? తెలుగుదేశం వాళ్ళకి కమ్మ సామాజిక వర్గంతో శత్రుత్వం ఉంది, లేకపోతే తెలుగుదేశంతో శత్రుత్వం ఉంది కాపులు. జగన్తో నుండి రెడ్డితో గొడవే ఉంది వాళ్ళకి, ఎందుకు వేయాలి ఇటు? నెంబర్ 1, తమ వాడు సీఎం అవుతాడంటే వేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా. పవన్ కళ్యాణ్ సీఎం లేనప్పుడు వాడు ఎందుకు వేయాలి? సీఎం లేక తమ బద్ధ శత్రువులు మొదటి నుంచి వర్గ శత్రువులుగా పెరిగినప్పటి నుంచి వాళ్ళన్న యూత్ అందరికి కూడా ఆ శత్రుత్వం ఉంది, వర్గ శత్రుత్వం. వాళ్ళు అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడంటే వేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ సీఎం కాదంటే ఎందుకు వేస్తారు వాళ్ళు?
ఓ 25-30 ఇస్తే ఎందుకు వేస్తారు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి? వాస్తవంగా వర్గ మిత్రత్వం ఉంది వీళ్ళిద్దరి మధ్యన మొదటి నుంచి. కానీ ఇచ్చిన ప్రతిసారి తమను మోసం చేసింది అన్నటువంటి కసి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, అంటే సంఘ పరివార కార్యకర్తలు అంటారు, ఆర్ఎస్ఎస్ నుండి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల నుండి భారతీయ జనతా పార్టీ అభిమానులైన ఓటర్లు, వాళ్ళు కార్యకర్తలుగా రోడ్డేం ఎక్కరు, అభిమానులైనటువంటి ఓటర్లు, వాళ్ళు గతంలో తెలుగుదేశం బీజేపీలకు సంబంధించినటువంటి పొత్తుని 100% యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మొన్నటి ఈ దఫా నాకు తెలిసి 30-40% మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, 60% మంది వ్యతిరేకిస్తారు. ఎందుకంటే చంద్రబాబు వ్యవహార శైలి ఇది నచ్చకపోవడం. ఈ 40% మంది కూడా ఎందుకంటే జగన్ క్రిస్టియన్, వాళ్ళలో ఈ హిందుత్వ భావజాలం మూలంగా క్రిస్టియన్ కాబట్టి అనినే తప్పించి, లేదా వీళ్ళు ఈ తటస్థ ఓటర్ లాంటి వాళ్ళు, మధ్యతరగతి ఓటర్, ఇతని వలన వ్యవస్థలు దెబ్బతింటున్నాయి, అలాంటి కసితో వేసేటటువంటి ఒక 40% ఉంటారు. మిగతా 60% మంది మాత్రం ఈ దఫా వెనక ముందు ఆలోచించుకునేటువంటి, అంటే ఇక అవసరమైతే పార్లమెంటు స్థానానికి బీజేపీకి వేసి అసెంబ్లీ స్థానానికి నోటాకైనా వేయచ్చు, లేకపోతే వేరేకైనా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొత్తుల వల్ల మెయిన్ ఏ పార్టీ అయినా కోరుకునేది ఓటు ట్రాన్స్ఫర్. ఈ నాయకుల అలకలు, నిరసనలు, వీటి వల్ల ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనే దానికి ఏమైనా గండి పడుతుందా? అప్పుడు ఆ ఓట్లు ఎటు వెళ్తాయి? వీళ్ళు ఇప్పటికే పొత్తు ఫైనలైజ్ చేసుకుని జనంలోకి ముగ్గురు కలిసి వెళ్తే ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఓటు ట్రాన్స్ఫర్లో నాయకులు తెచ్చే ఓటు ట్రాన్స్ఫర్ దెబ్బతింటుంది. పబ్లిక్ ఓటర్ నేను ఇందాక చెప్పినట్టు జనసేన వాళ్ళు వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి ఇటు పక్కకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి 5 సీట్లు అంటున్నారు బీజేపీకి. 5 సీట్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఓట్లో 100కి 90% ట్రాన్స్ఫర్ కాదు. 5 అసెంబ్లీ వాళ్ళకి లాస్ట్ 4 గెలుచుకున్నారు కాబట్టి అంతకు మించి కొన్ని ఎక్కిస్తే సరిపోదని లెక్కేస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 గెలిచిందిగా, మరి అప్పుడు మిగతా అన్ని పనిచేయాలిగా. అంటే ఇచ్చేది వీళ్ళు డిసైడ్ చేసేది కాబట్టి ఇప్పుడు వీళ్ళుగా వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బతిలాడితే పొత్తుకున్నారు, కానీ బీజేపీ వాళ్ళు పొత్తు కోసం అడుక్కోలేదు కదా ప్రాక్టికల్ గా. అది లెక్క చూసుకో. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకపోతే ఇంకెందుకు పొత్తులేదు? ఇంకా ప్రస్తుతానికి జరుగుతుందని ఆశ. అభ్యర్థులు డిసైడ్ చేసిన పరిస్థితులు ఏం మార్పు వస్తుంది నేను అనేది? అంటే ప్రస్తుతానికైతే జరుగుతుందన్న ఆశతోనే ముందుకెళ్తారు. ఇంకా 2 నెలలు ఉంది కదా, 55 రోజులే ఉంది. ఈ లోపు వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలం అనుకుంటారు సహజంగా. ఒక రకంగా ఇవన్నీ బాబు గారికి దమ్కీలా ముందు సొంత పార్టీ నాయకత్వం అది. ఆయన ఇంకెవ్వడూ నాశనం చేయక్కర్లేదు. ఆయన క్రిందసారి కూడా ఆయన నాశనం చేసుకున్నాడు. గెలుపుకి ఆయన కారణం, ఓటమికి ఆయనే కారణం. ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో కూడా గందరగోళానికి కారణం ఆయనే. ఇదిగో నాకు ఈ కారణంగా నాకు పొత్తు కావాలయ్యా అని కాకుండా నేను బలంగానే ఉన్నాను, జగన్ కొట్టగలిగిన వాడిని అంటాడు, మళ్ళీ పొత్తు కావాలని. అంటే విజయవాడ లాంటి ప్రాంతాన్ని సెటరేట్ చేసుకోలేకపోతున్నారు బాబు గారు. ఇప్పుడు కేసీఆర్ నాని ఇచ్చిందే ఒక రకంగా ఒక దమ్కి, ఓకే ఆయనే పక్కన పెట్టిన ఇమీడియట్ గా వైసీపీలో చేరడం, అదే సీట్ తెచ్చుకోవడం. ఇప్పుడు మళ్ళీ బుద్ధా వెంకన్న రూపంలో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆయన సెట్ చేసుకోలేదు? బేసిక్ గా అన్ని చోట్ల వస్తాయి ఈ సమస్యలు. ఇప్పుడు రేపు పొద్దున్న రాయలసీమలోనే వస్తాయి, ఉత్తరాంధ్రలోనే వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి. బేసిక్ గా ఆయన చెప్పాను కదా, ఆయన ధైర్యవంతుడు కాదు. ఇదిగో అబ్బాయి, ఇప్పుడు మొన్న మధ్యన ఏదో మీటింగ్ ఏదో వీడియో వైరల్ అయింది, మీరందరూ ఇష్టం వచ్చారంటే మాట్లాడుతున్నారు, మీరు పార్టీ కోసం ఎప్పుడు పని చేశారు సరిగ్గా, నేను చెప్పిన ఏ కార్యక్రమం చేయలేదు, ఇది అదని కార్యకర్తలను దబాయించేసి ఆ నాయకుడిని ఏదో బెదిరించడానికి చూశారు. బేసిక్ సమస్య అది. ఆ ముక్కలు మాట్లాడిన దాన్నే గొప్ప విశేషం ఆయన జీవితంలో. ప్రాక్టికల్ గా దబాయిస్తాడు ఆయన, కానీ డెసిషన్ మేకింగ్ దగ్గర వెనకాడే క్యారెక్టర్ అనమాట ఆయన. బుద్ధా వెంకన్నకి ఈ ప్రయోగంతో సీట్ వస్తుందా? ఏం రాదు. అంటే ఇది చూసి బాబు గారు అయితే రాదు, పొత్తు లేకపోతే వస్తుంది. అంటే ఇది ఒకవేళ వస్తే మిగిలిన నాయకులు కూడా అందరూ ఇలాగా కోసుకొని రక్తంతో మీరే నా ప్రాణాన్ని రాస్తారేమో రేపటి నుంచి. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది దమ్కి అనుకోవాలా, లేదంటే బుద్ధా వెంకన్న కొత్త రాజకీయం మొదలు పెట్టారా? మొత్తానికి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక కలజడి మొదలైంది. అందుకే ఈ రకమైన సాహసాలు, ఈ రకమైన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాం.